మ్యామ్ ఇప్పుడు హెయిర్ లాస్ విషయానికి వస్తే మనం రకరకాలైన షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాం. లైక్ కొన్ని సెంటెడ్ ఉంటాయి, హెవీ స్మెల్ వస్తుంటాయి, బట్ అవి మనం ఇష్టపడతాం, బట్ వాటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది అంటారు. సో అసలు ది బెస్ట్ షాంపూ అంటే ఏది సజెస్టబుల్ అంటారు? ఒక్క మనిషికి ఇది బెస్ట్ షాంపూ అనేది ఉండదు. మీ హెయిర్ క్వాలిటీని బట్టి మీరు షాంపూ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ స్ట్రైట్ హెయిర్, ఐ హ్యావ్ కర్లీ హెయిర్. నాకు ఈ షాంపూ బాగుందని చెప్పి నేను మీకు అడ్వైస్ చేస్తే అది మీకు బాగుండదు. బికాస్ యాజ్ ఎ కర్లీ హెయిర్ మై హెయిర్ ఇస్ ఫ్రిజీ. నా రూట్లో ప్రొడ్యూస్ అయిన ఆయిల్ నా హెయిర్ స్ట్రాండ్స్ వరకు అంత ఈజీగా రీచ్ అవ్వదు. సో కాబట్టి నేను వాడాల్సిన షాంపూ మోర్ మైల్డ్ ఉండాలి. మీది స్ట్రైట్ హెయిర్, మీకు రూట్లో ప్రొడ్యూస్ అయిన హెయిర్ ఆయిల్ యూజువల్గా కింద స్ట్రాండ్స్ వరకు చేరుద్ది. మీరు మరీ మైల్డ్ షాంపూ వాడితే మీ హెయిర్ యూజువల్గా ఫ్లాసిడ్గా, డల్గా, అతుక్కపోయి అంత లైవ్లీగా, షైనీ, బ్రైట్గా ఉండదు. సో ఒక్క షాంపూ అనేది ఉండదు. మీ హెయిర్ క్వాలిటీని బట్టి, మీ హెయిర్ ఫ్రిజీనెస్ బట్టి యూ హ్యావ్ టు చూస్ ఎ రైట్ కైండ్ ఆఫ్ షాంపూ. రైట్ కైండ్ ఆఫ్ షాంపూ అంటే సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అనేది ద సింప్లెస్ట్ ఫామ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక షాంపూ తీసుకున్నప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నాక హౌ యువర్ హెయిర్ ఫీల్స్. హెయిర్ వాష్ తర్వాత హెయిర్కి ఆ రఫ్ టెక్స్చర్ ఫీలింగ్ ఉండొద్దు. వెన్ యూ రన్ యువర్ హ్యాండ్స్, స్మూత్గా యువర్ హ్యాండ్స్ షుడ్ మూవ్ ఇన్ ఇట్. దట్ మీన్స్ దట్ షాంపూ హ్యాస్ క్లెన్స్డ్ యువర్ హెయిర్. ఆ షాంపూ మీ హెయిర్ని క్లీన్ చేసింది, కానీ మీ న్యాచురల్ ఆయిల్స్ని డ్యామేజ్ చేయలేదని అర్థం. న్యాచురల్ ఆయిల్స్ ఎప్పుడు రిటర్న్ అయ్యే ఉండాలి. అది ఉంటేనే మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉండవు, అది ఉంటేనే ఫ్రిజినెస్ ఉండదు, అది ఉంటేనే హెయిర్కి డ్యామేజ్ ఉండదు, ఎస్పెషల్లీ హెయిర్ రూట్కి. సో మీరు వాడే హెయిర్ షాంపూతో మీకు ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ రాకుండా హెయిర్ జస్ట్ క్లెన్స్ అవుతే అది మీకు రైట్ కైండ్ ఆఫ్ షాంపూ. ఈవెన్ పర్ఫ్యూమ్ షాంపూస్ ఆర్ ఓకే, ఇట్ డస్ నాట్ మ్యాటర్. పర్ఫ్యూమ్ ఇన్ ఫేస్ ఈజ్ నాట్ గుడ్, పర్ఫ్యూమ్ ఇన్ షాంపూ ఈజ్ ఫైన్. బట్ కొంతమందికి ఇన్ జనరల్ పర్ఫ్యూమ్స్తో ఎలర్జీ ఉంటుంది. పర్ఫ్యూమ్స్తో ఎలర్జీ ఉన్నవాళ్ళు స్పెసిఫిక్గా పర్ఫ్యూమ్ ఫ్రీ షాంపూస్ వెతుకోవచ్చు. సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ హెయిర్ బాగా డ్రై ఉన్నప్పుడు షాంపూయింగ్తో పాటు కండిషనర్ కూడా వాడితే ఇంకా మంచిది. ఇంకొక డౌట్ ఏంటంటే ఇందులో ఇంతకు ముందు అంటే లైక్ మన పేరెంట్స్ ఆ టైంలో ఆయిల్స్ ఎక్కువ యూస్ చేసేవారు హెయిర్కి. సో వాళ్ళు అంటూ ఉంటారు హెయిర్ లాస్ అప్పుడు ఉండేది కాదు, మీరు ఆయిల్స్ యూస్ చేయరు, దట్స్ వై మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది, ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకోవాలి, ఇట్లా ఈ వే ఆఫ్ థింకింగ్ కరెక్టా కాదా? ఆయిల్స్, నా ప్రకారం ఆయిల్స్ ఇన్ జనరల్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ ఫాల్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ ఉండదు. ఆయిల్స్ అనేవి హెయిర్ మాయిశ్చరైజింగ్కి చాలా యూస్ఫుల్. ఈ మధ్యన పిల్లలు ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకోరు, కానీ హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ స్టైలింగ్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుద్దంటే ఇన్ జనరల్ హెయిరే కాకుండా హెయిర్ రూట్కి కూడా కావాల్సిన మాయిశ్చర్ చేరదు, కాబట్టి ఆ హెయిర్ రూట్ అనేది వీక్ అయిపోద్ది, దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ హెయిర్ ఆయిల్ ఇన్ జనరల్ ఈజ్ నాట్ స్టాపింగ్ యువర్ హెయిర్ ఫాల్, బట్ హెయిర్ ఆయిల్ ఈజ్ గుడ్ బికాస్ ఇట్ మాయిశ్చరైజెస్. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనం తెలియకుండానే కొంచెం మసాజ్ చేసుకుంటాం. It increases the vascularity, it increases the blood supply. So indirectly oil helps in that way, but oil per se will never directly benefit your hair. Oil always indirectly benefits your hair. Straightening and dryer మనకి డైలీ రొటీన్ అయిపోయాయి, ఇవి లేకుండా మనం అసలు బయటకు వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే మన జాబ్ పర్పస్ అయినా లైక్ ఇంకొకటైనా ఇవి కామన్ అయిపోయి, వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుందా? Yeah, definitely. More than that, hair loss కంటే hair breakage. When you use a heating product, you most of the time you don't touch your hair root, but you touch your hair strand. So a hair strand curling అనుకోండి, లేకపోతే ఐరనింగ్ అనుకోండి, అంత హీట్ హెయిర్కి పెట్టినప్పుడు హెయిర్ అవుట్ సైడ్ కెరాటిన్ లేయర్ అనేది మొత్తానికే డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ అయిపోవడం వల్ల యు ఆర్ ఎక్స్పోజింగ్ ద ఇన్నర్ కోర్ ఆఫ్ యువర్ హెయిర్. వెన్ యువర్ ఇన్నర్ కోర్ ఇస్ ఎక్స్పోజ్డ్, ఇట్ బికమ్స్ ఈజీలీ ఫ్రిజీ. ఆ కెరాటిన్ ఒకసారి డ్యామేజ్ అయిపోయిందంటే హెయిర్ థిన్నింగ్ వస్తుంది. హెయిర్ థిన్నింగ్ వచ్చినప్పుడు ఈవెన్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ కోంబింగ్, హెయిర్ బ్రేకేజ్ ఉంటుంది. హెయిర్ బ్రేకేజ్ ఉండడం వల్ల మీకు ఇక్కడ ఉన్న వాల్యూమ్ ఇక్కడ ఉండదు. అలా ఉండకపోవడం వల్ల వెన్ యూ టై అ పోనీ ఆర్ వెన్ యూ వాంట్ టు స్టైల్ యువర్ హెయిర్, యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ లెంత్ టు గివ్ యూ దట్ నైస్ స్టైల్ వాట్ ఎవర్ యూఆర్ లుకింగ్ ఫర్. సో టూ మచ్ ఆఫ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ కూడా యాక్చువల్లీ హెయిర్కి మంచిది కాదు. నన్ను అడిగితే ఏది టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. లర్న్ టు యాక్సెప్ట్ యువర్ హెయిర్. కర్లీ హెయిర్ ఉంటే యాక్సెప్ట్ ఇట్, ట్రై టు మెయింటైన్ దట్ కర్ల్స్. How you can naturally maintain your curls, that is very beautiful. You will have your hair thickness. When you retain your natural beauty, you don't have to worry about hair fall. You don't have to worry about hair breakage. Adu undadu kabatti, even at the age of 40,
Even at the age of 45, you still have good volume. So for younger generation, that would be my advice. If you have straight hair, well and good. But if you have curly hair, embrace it. చాలా తక్కువ మందికి ఉంటుంది కర్లీ. స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళేమో పర్మింగ్ చేయించుకుంటారు, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళేమో స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు. సో అకేషనల్ స్ట్రైట్నింగ్ I think it should be fine. But going for permanent straightening, that damages a lot of your hair. ప్రెగ్నెన్సీలో కూడా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హెయిర్ అయినా స్కిన్ అయినా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ దట్ హెయిర్ లాస్ అవుతుంది, మన స్కిన్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది అంటారు. ఎందుకు? సో ప్రెగ్నెన్సీలో ఇట్స్ నాట్ జస్ట్ వన్ హార్మోన్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హార్మోన్స్ గోయింగ్ ఆన్. ఈ హార్మోన్స్ వల్ల ఇన్ జనరల్ బాడీలో బ్లడ్ సప్లై పెరుగుద్ది, స్కిన్లో హైడ్రేషన్ పెరుగుద్ది, అందుకే స్కిన్లో షైన్ కూడా వస్తుంది. మజిల్లో ఆర్ స్కిన్లో కొంచెం లాక్సిటీ డెవలప్ అవుద్ది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల. వీటి వల్ల అందుకే గ్లో ఉంటుంది, బ్లడ్ సప్లై పెరుగుద్ది. కాబట్టి హెయిర్లో అనాజన్ అంటాం అనమాట. ఆ అనాజన్ స్టేజ్ అనేది ఎక్స్టెండెడ్ అవుద్ది. ఎక్స్టెండెడ్ అయ్యేసరికి మీకు హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ యూజువల్గా అందుకే ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ లెంత్ ఎక్కువగా పెరుగుతుంది. సో ఇవన్నీ ప్రెగ్నెన్సీ తర్వాత అన్ని హార్మోన్స్ వెళ్ళిపోయి మళ్ళీ మన ఒరిజినల్ హార్మోన్స్ వచ్చేస్తాయి కాబట్టి అనాజన్ స్టేజ్ పోద్ది. నెక్స్ట్ వెంటనే హెయిర్ ఫాలింగ్ స్టేజ్ అనే దాంట్లోకి ఎంటర్ అవుతాం, అందుకే హెయిర్ ఫాల్ ఉంటుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత దెన్ విల్ స్టార్ట్ టు లాక్టేట్. సో మిల్క్ ఇవ్వటం వల్ల ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీ న్యూట్రిషన్ కాదు, యూ ఆర్ ఆల్సో గివింగ్ యువర్ న్యూట్రిషన్ టు ద బేబీ. సో అందుకే లాక్టేషన్ టైంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ సప్లిమెంట్స్ తీసుకుంటారు కాబట్టి మీరు మీ బేబీకి ఇవ్వటం కాకుండా మీకు కూడా అవసరం ఉన్నంత న్యూట్రిషన్ యూ విల్ రిటైన్. అండ్ దట్ వే యూ కెన్ ప్రివెంట్ హెయిర్ ఫాల్. సో బేబీస్ విషయానికి వస్తే కూడా మేడం, అంటే కొంతమంది బేబీస్కి పుట్టినప్పుడు హెయిర్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. పాపం ఇంతకు ముందు అయితే మన మామ్స్ వాళ్ళు ఆవదమని అదని ఇదని రాసేవారట. సో ఇప్పుడేమో లైక్ చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి, ఆయిల్స్ అయినా షాంపూస్ అయినా. సో అలాంటి ఆయిల్స్ వాడడం, షాంపూస్ పిల్లలకి యూజ్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా మంది పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి ఈ మధ్య హెయిర్ ఉండట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఐ విల్ లెట్ యు నో ఎ సీక్రెట్. ఆముదం వాడినా షాంపూలు వాడినా ఏది వాడకపోయినా ఒక ఏజ్ తర్వాత హెయిర్ వచ్చేస్తుంది అంతే. పుట్టినప్పుడు అందరికీ అన్ని హెయిర్ ఫాలికల్స్ మెచ్యూర్ అయి ఉండవు. మనం ఏజ్ అవుతున్నా కొద్దీ హెయిర్ ఫాలికల్స్ మెచ్యూరిటీ వస్తుంది. అది ముందు ఎవరికి అర్థమయ్యేది కాదు. అందుకే గుండు కొట్టించండి, గుండు కొట్టిస్తేనే హెయిర్ థిక్ వస్తుంది, మీరు గుండు కొట్టియలేదు కదా అందుకే హెయిర్ థిక్నెస్ రాలేదు అనుకుంటారు. కానీ అది తప్పు. ఏదో ఒక్కసారి 2-3 సార్లు గుండు కొట్టిస్తే అది ట్రిగర్ చేయదు హెయిర్ గ్రోత్ని. మీ హెయిర్ ఫాలికల్స్ మెచ్యూర్ అవుతాయి. యూజువలీ ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ ఏజ్కి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ హెయిర్ ఫాలికల్స్ మెచ్యూర్ అవుతాయి. మీరు నోటీస్ చేస్తుంటే మీకు నర్సరీలో, ఎల్కేజీలో, ఫస్ట్ క్లాస్లో ఉన్న హెయిర్ థిక్నెస్ వేరు, మీరు 8th, 9th క్లాస్, 10th క్లాస్కి వచ్చేసరికి మీ హెయిర్ థిక్నెస్ వేరు. మీరు ఏది చేసినా చేయకపోయినా హెయిర్ ఫాలికల్స్ మెచ్యూర్ అవుతాయి, హెయిర్ గ్రోత్ వస్తుంది అంతే. చక్కగా చెప్పారు మేడం. నిజంగా చాలా మందికి డౌట్ చాలా మందికి ఉంది. ఎందుకంటే పుడతారు పాపం పిల్లలకి హెయిర్ లేదంటే వీళ్ళ మమ్మీ వాళ్ళు ఎక్కువ పాపం స్ట్రెయిన్ తీసేసుకుంటూ ఉంటారు, ఆ మదర్ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటుంది ఎందుకంటే హెయిర్ లాస్ అనేది అలా అయిపోయింది. సో మీ దగ్గర మెన్స్ కి అండ్ ఫీమేల్ అండ్ మేల్ కి ఇద్దరికి ట్రీట్మెంట్ ఉంది లైక్ హెయిర్ ఫాల్ విషయంలో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.